నుంచి ఆదికాండం 26వ అధ్యాయం 12 నుంచి మనం చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం నుంచి సహాయకరంగా చదువుకుందాం. నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడి అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. మంచిది, మనం చదువుకున్న లేఖనాలు మన వినికిల్లో దేవుడు దీవెనకరంగా సహాయకరంగా మార్చునుగాక. ఇక్కడ ఇస్సాకు అనే వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. ఇస్సాకు జీవితంలో నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు సహాయకరంగా మనం కొన్ని లేఖనాలు చదువుకుంటూ నేర్చుకుందాం. ఈ 26వ అధ్యాయంలో 12 నుంచి 14 వచనాల్లో సమృద్ధి కలిగిన ఇస్సాకు, మొట్టమొదటిగా సమృద్ధి కలిగిన ఇస్సాకు. అలాగే రెండవది 16 నుంచి 21వ వచనం సమాధానము కలిగిన ఇస్సాకు, సమాధానము కలిగిన ఇస్సాకు. అలాగే మూడవ పాయింట్ 26 నుంచి 31వ వచనం వరకు సాక్ష్యము కలిగిన ఇస్సాకు, సాక్ష్యము కలిగిన ఇస్సాకు. ఇంతకీ ఇస్సాకు అనే మాటకి అర్థం ఏంటి? నవ్వు, నవ్వు అని అర్థం. బైబిల్ గ్రంథములో కొన్ని నవ్వులు ఉన్నాయి. అక్కడే మనం ఆలోచన చేస్తే 17వ అధ్యాయంలో 17వ వచనం సహాయకరంగా చదువుకుందాం. 17వ అధ్యాయం 17వ వచనం, 17వ అధ్యాయం 17వ వచనంలో అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏళ్ల వారికి సంతానము కలుగునా, 90 ఏళ్ల శారా కనున అని మనస్సులో అనుకోనెను. ఇక్కడ అబ్రహాము నవ్వి అని మనం చూస్తా ఉన్నాం. ఇదే నవ్వు? 100 ఏళ్ల వారికి సంతానము కలుగునా, నిరుత్సాహపు నవ్వు అన్నమాట. చాలా నిరుత్సాహంతో నవ్వుతా ఉన్నాడు. ఆయన దేవుని మీద విశ్వాసం కలిగిన వాడు అబ్రహాం. రెండవ నవ్వు చూద్దాం. అదే 18వ అధ్యాయము 12వ వచనంలో శారా, నేను బలము ఉడిగిన దారినైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకోనెను. ఈమె కూడా నవ్వుతా ఉంది. ఈ నవ్వు ఎలాంటిదంటే అనుమానపు నవ్వు అన్నమాట. అంటే నాకు కుమారుడు కొడతాడా అని దేవుని మీద అనుమానంతో ఉందన్నమాట. ఇక్కడ ఒక నవ్వు చూస్తా ఉన్నాను. మరొక నవ్వు చూద్దాం. అక్కడే 21వ అధ్యాయం 6వ వచనంలో, 21వ అధ్యాయం 6వ వచనంలో అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. ఇక్కడ దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. ఇక్కడ ఆనందపు నవ్వు. నిజంగా అక్కడ 90 సంవత్సరాల ముసలమ్మ ఆ కుమారుని కన్నప్పుడు అందరూ చూసి నవ్వుకుంటా ఉన్నారు. మన సమాజంలో కూడా 90 సంవత్సరాల ముసలమ్మ ఒక పిల్లవాడిని కందంటే ఏం చేస్తాం? 9 సంవత్సరాల అవ్వ కుమారుని కందంట, పాపను కందంట అని మనం అందరం నవ్వుకుంటాం. ఎందుకంటే అది ఒక
ఆ నవ్వులాగా ఆనందంగా మనకు అనిపిస్తుంది. రెండవది అక్కడే 21వ అధ్యాయంలోనే 6వ వచనంలో ఆశ్చర్యపు నవ్వు. అది ఎలా ఉందంటే ఒక నా విషయమై నవ్వుదురు. చాలా ఆశ్చర్యం, ఆనందపు నవ్వు, అలాగే ఆశ్చర్యం. ఎందుకంటే ఎవరికి కూడా 50 సంవత్సరాలు దాటితే పిల్లలు పుడతాం అనేది చాలా కష్టంతో కూడి, కనుక ఇది ఆశ్చర్యం, ఆశ్చర్యపు నవ్వు. మరొక నవ్వు చూద్దాం. 21వ అధ్యాయంలోనే 9వ వచనం. 21వ అధ్యాయం 9వ వచనంలో అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన ఆగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి. ఇక్కడ కూడా ఒక నవ్వు కనబడతా ఉంది. ఏ నవ్వు అది? అపహాస్యపు నవ్వు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ ఇష్మాయిలు పరిహసిస్తా ఉన్నాడు అనమాట, అపహాస్యపు నవ్వు. అలాగే ఇంకా మనకు తెలిసిన నవ్వులు ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథాలు కొన్ని లేకపోయినా వెకిలి నవ్వు అని మనం చూస్తాం. కొంతమంది వెకిలిగా నవ్వుతూ ఉంటారు. కనుక ఇలాంటి నవ్వులు ఉన్నాయి. ఇస్సాకు అనే పేరుకి అర్థం నవ్వు. ఆ కుమారుడు పుట్టంగానే వారందరూ చాలా ఆనందిస్తూ ఉన్నారు. కుమారుడు కొరకై గొప్ప విందు చేసినట్లు కూడా ఆ బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఆ ఇస్సాకు అనే పేరుకి నవ్వు. 12వ వచనంలో ఇస్సాకు దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాను అని మనం చూస్తా ఉన్నాం. ఇస్సాకు దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాను. ప్రియమైన సోదరి సహోదరులారా, కొన్నిసార్లు పంటల్లో విత్తనం వేసి ఎంతో కష్టపడి శ్రమించి మందులు కొట్టి అరక దున్ని అనేక విధాలుగా ప్రయాసపడినా కొన్నిసార్లు చేతికి వచ్చేపాటికి ఆ పంట కన్నీరే మిగులుతుంది. గత సంవత్సరములో కన్నీరు మిగిలిందా, ఏడ్పు మిగిలిందా, అప్పులు మిగిలాయా? అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. విత్తనం వేయడం వ్యవసాయంలో మాత్రమే కాదు, కానీ వ్యాపారంలో అయినా ఏ రంగాల్లో అయినా ఇబ్బంది కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ప్రియమైన సోదరి సహోదరులారా, ప్రభు వైపు మనం చూసే వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించేవాడు. ఇక్కడ ఇస్సాకును కూడా ఆశీర్వదిస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఇస్సాకు దేవుడు ఆశీర్వదించిన వ్యక్తియే గొప్పగా కాగలడు అనమాట. అంతేకాని మన శక్తి సామర్థ్యాలు కాదు, కానీ దేవుని ఆశీర్వాదం, ఆయన సహాయ సహకారాలు వలన మనం గొప్పవారం కాగలమని మన జీవితంలో గ్రహించే వారంగా ఉండాలి. ఇస్సాకు ఒక్కసారిగా గొప్పవాడు కాలేదు. ఇస్సాకు క్రమముగా గొప్పవాడినట్లు మనం చూస్తా ఉన్నామండి. దేవుడు మనల్ని దీవించినప్పుడు ఇతరులు అసూయ చెందుతారని కూడా లేఖనాలు ఇక్కడ తెలియచేస్తా ఉన్నాయి. కష్టాలు, నష్టాలు, ఆపదలు వారి ద్వారా కలుగుతాయని ఇస్సాకు జీవితంలో మనం నేర్చుకోవచ్చు. కానీ దేవుడు దీవించున్న వ్యక్తిని నాశనం చేయడు కానీ, అలాగే అతని అభివృద్ధిని నిరోధించడు కానీ ఎవరి తరము కాదని ఒక సత్యాన్ని ఇస్సాకు జీవితంలో మనం నేర్చుకోగలమండి. కనుక దేవుడు ఆశీర్వదించాలని ఒక వ్యక్తిని అనుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని గొప్పగా చేయాలనుకుంటే, ఆ వ్యక్తి యొక్క ఆశీర్వాదాన్ని ఎవరు కూడా నిరోధించలేరు, ఎవరు కూడా ఆపలేరని ఇస్సాకు జీవితం ద్వారా ఒక పాఠాన్ని మనం నేర్చుకోగలమండి. ఇంతకీ ఇస్సాకు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి? ఇంతకు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఆశీర్వాదం కావాలి. ఎవరికైనా ఆశీర్వాదం వద్దా? ఆశీర్వాదం అందరికీ కావాలి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం కోసం మనం అందరము దేవుని సన్నిధికి వచ్చాం. మనందరం ఆశీర్వదింపబడాలి, ఆత్మ సంబంధంగా ఆశీర్వదింపబడాలి, అలాగే ఆర్థికంగా ఆశీర్వదింపబడాలి అన్నది దేవుని యొక్క
ఉద్దేశం. ఆత్మ సంబంధంగా ఆశీర్వదింపబడటం అంటే మన రక్షణే మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అలాగే మన కుటుంబంలో మన పిల్లల రక్షణ, మన పొరుగు వారి రక్షణ, అలాగే సమాజంలో ఉన్న వారు రక్షింపబడటమే, మన ద్వారా దేవుని కార్యాలు జరగడమే అది గొప్ప ఆశీర్వాదం అండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు అవసరం. భూలోక సంబంధమైన ఆశీర్వాదం కూడా అవసరమే. అన్నీ ఈ లోకములో అవసరమైన అవసరాలన్నీ దేవుడు అనుగ్రహించేవాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదకర్త, ఆయన మన ఆశీర్వదించేవాడు. ఒకరోజు ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు వదిలిపెట్టి మనం వెళ్ళిపోతాం. మన ఆశీర్వాదాలు, ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవన్నీ ఇక్కడే వదిలిపెట్టి మనం వెళ్ళాలి. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మన వెంట వస్తాయన్నమాట. మనము ఎవరినైతే క్రీస్తులోకి నడిపిస్తామో, ఎవరైతే మన ద్వారా వెలిగించబడతారో, వారు ఎవరైతే యెహోవా వైపు నడిపిస్తారో వారిని ఆకాశంలో నక్షత్రాల వలె పోలి ఉందరని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఆశీర్వాదం, ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదం కంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం, ఆధ్యాత్మిక ఆశీర్వాదం చాలా గొప్పది. అంతేకాని అలాగే ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదం కూడా అవసరమే. కనుక దేవుడు ఆశీర్వదించేవాడు. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? ఇందుకే ఇస్సాకు జీవితంలో దేవుడు ఎలా ఆశీర్వదించాడో ఆ మాట మనం చదువుకుందాం. 26వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. 26వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసి అయి ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ ఆయన మాట విని లోబడి అనుసరించే వారిని ఆయన ఆశీర్వదిస్తాడండి. ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయన మాటకు ఎవరైతే విధేయత లోబడి జీవిస్తారో, అలాగే వారి జీవితంలో అనుసరిస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారండి. ఇంతకీ ఎవరు ఆయన మాట వినగలరు? ఆయన స్వరం కొరకు ఎదురు చూసే వారు మాత్రమే ఆయన మాట వినగలరండి. ప్రియమైన సోదరి సహోదరులారా, క్రైస్తవులుగా యేసుక్రీస్తు నమ్ముకున్న మనలో ఖచ్చితంగా ఉదయాన్నే లేచి ఆయన స్వరం వినేవారంగా ఉండాలి. ఎంతమంది ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకున్నారు? చేతులు ఎత్తదులే. ఎంతమంది ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకున్నారు? క్వైట్ టైం ఎంతమంది చేసుకున్నారు? మౌన ధ్యానం, ప్రభు సన్నిధిలో ధ్యానం కలిగి ఉన్నామా? ప్రియమైన సోదరి సహోదరులారా, అలాగే మధ్యాహ్న కాల సమయంలో, ఖాళీ సమయంలో ఆ ధ్యానం కలిగి ఉన్నామా? రాత్రి దేవుడు సమయం ఇచ్చి ఉండగా దాని కొరకే ధ్యానం కలిగి ఉన్నామా? ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుని స్వరం ఎవరైతే వినటానికి వేచి ఉంటారో, ఎవరైతే అవైలబుల్గా అంటే ఆయనకు అనుకూలంగా ఆయన దగ్గర ఉంటారో, వారికి ఖచ్చితంగా దేవుడు తన స్వరాన్ని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన ఖచ్చితంగా వినిపిస్తాడు. ఆయన మాటలు తెలియచేస్తాడు, ఆయన ఉద్దేశాన్ని మనకు తెలియచేస్తాడు, ఆయన సంకల్పాన్ని మనకు తెలియచేస్తాడు. ఈ తరములో మనము కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవించగలం. అయితే ఈ సంవత్సరాల్లో మన జీవిత కాలములో మనం చేయవలసిన పని ఆయన మన ద్వారా నెరవేర్చుకోవాలని, ప్రతి ఒక్కరి ద్వారా ఆయన నెరవేర్చుకోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు అనమాట. ఎవరైతే ఆయన స్వరాన్ని వింటారో, ఆయన ఉద్దేశాలు తెలుసుకుంటారో వారు మాత్రమే ఆయన యొక్క పనిని చేయగలరు, తద్వారా ఆశీర్వదింపబడగలరు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము, యాకోబు, యోసేపుల గురించి చెప్పబడిన వివరాలు ఇస్సాకు జీవితంలో లేవండి. చాలా తక్కువ విషయాలు ఉంటాయి అన్నమాట. బైబిల్ గ్రంథంలో యాకోబు, అబ్రహాము గురించి ఎక్కువ విషయాలు ఉన్నాయి, ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయి. అలాగే యాకోబు గురించి ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయి.
యోసేపు గురించి ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయి, కానీ ఇస్సాకు గురించి చాలా తక్కువ ఉన్నాయి. ఈ అధ్యాయంలోనే 26వ అధ్యాయంలోనే ఎక్కువ విషయాలు చెప్పబడ్డాయి. ఇస్సాకు గురించి మనం ఆలోచన చేస్తే చాలా సౌమ్యుడు అనమాట, చాలా నెమ్మదస్తుడు. ఇస్సాకు చాలా నెమ్మదిగా ఉంటాడు, పొలైట్గా ఉంటాడు అనమాట. ఆ వ్యక్తిని చూస్తేనే ఆ పేరుకి అర్థం నవ్వు. జీవితంలో కూడా అతడు చాలా ఆనందంగా ఉంటాడు, నవ్వుగా ఉంటాడు అన్నమాట. ఏం పట్టినట్టుగా ప్రశాంతంగా ఆ వ్యక్తి మనకు కనబడతాడు. బైబిల్ గ్రంథంలో ఆ వ్యక్తి చాలా సంవత్సరాలు జీవించినట్లు మనం చూస్తాం. అబ్రహాము జీవితం చాలా తక్కువే, అంటే ఇస్సాకు కంటే అబ్రహాము జీవితం కానీ, అలాగే ఇస్సాకు కుమారుడు యాకోబు జీవితం కానీ, అలాగే యాకోబు యొక్క కుమారుల జీవితాలు కానీ ఇస్సాకు కంటే చాలా తక్కువ అన్నమాట. బైబిల్ గ్రంథంలో 187 సంవత్సరాలు ఆ కాలములో జీవించిన వ్యక్తి. కారణం అంటే దేవుని యొక్క వాక్య ధ్యానం, ప్రశాంతంగా దేవుని దగ్గర గడపటం, కుటుంబ జీవితం, ఇవి చాలా ప్రాముఖ్యంగా ఇచ్చి అతడు జీవించినట్టుగా మనం చూస్తాం. అందుకే చాలా నెమ్మదస్తుడు అనమాట. అయితే దేవుడు అంటా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళొద్దాం అంటా అన్నాడు. ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు? ఐగుప్తునకు వెళ్ళొద్దు అని చెప్తా ఉన్నాడు. అబ్రహాముకి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు కరువు వచ్చినప్పుడు. అలాగే యాకోబు జీవితంలో కరువు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఐగుప్తుకు తీసుకెళ్ళాడు అనమాట. ఐగుప్తుకు వెళ్ళు అని ఆ యాకోబుకి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ ఇస్సాకుకి ఆ ఐగుప్తుకు వెళ్ళొద్దు అని చెప్పాడు. కరారులో కరువు వచ్చినప్పుడు గెరారులో ఉన్నాడు. ఆ గెరారు నుంచి ఐగుప్తుకు వెళ్ళాలి. ఐగుప్తుకి వెళ్ళాలని ఒకవేళ తలంచి ఉండవచ్చు, ఐగుప్తుకి వెళ్ళాలని ఆశించి ఉండవచ్చు. ఎవరు? ఇస్సాకు. కానీ దేవుడు ఇస్సాకును పరీక్షించటకు, ఆ పరీక్షలో ఇస్సాకు నెరవేర్చబడాలని, ఆ పరీక్షలో గెలుపు పొందాలని దేవుడు ఇస్సాకును పరీక్షిస్తా ఉన్నాడు. ఐగుప్తు వెళ్ళటం అంటే సామాన్యమైన విషయం కాదన్నమాట. అక్కడున్న ప్రజలు చాలా గరుకుదనం కలిగిన ప్రజలు అన్నమాట. చాలా పొలైటివ్గా మాట్లాడరు, చాలా ర్యాష్గా ఉంటారు. మనం చూస్తాం ఐగుప్తు బానిసత్వం అనేది మనం చూస్తాం. చాలా కరుకుదనంగా ఉంటారు. అబ్రహాం అయితే విశ్వాసం కలిగిన వాడు, ఆ యొక్క పరిస్థితుల్ని ఎదుర్కోగలడు, దాన్ని ధీటుగా ఎదిరించగలడు. కానీ ఇస్సాకు అంతగా ఎదిరించలేడు అనమాట. ఎందుకంటే చాలా నెమ్మదస్తుడు అనమాట. వెంటనే ఎవరు వచ్చి ప్యాట్ను చెంపరేసి కొట్టా కూడా ఆ వ్యక్తి నెమ్మదిగా ఉండేవాడు అనమాట. అంత నెమ్మదస్తుడు మనం చూస్తాం ముందున్న వచ్చినాం. అలాగే యాకోబు కూడా మంచి ధీటు కలిగిన వాడు, మంచి కష్టజీవి. ఏదైనా తన మామని లాభానే మోసగాడైతే, లాభం లేకుండా పనిచేసేవాడు మోసగాడు. అయితే ఆ లాభానికి మించిన తెలివితేటలు కలిగిన వాడు అనమాట యాకోబు. దాదాపుగా 16 సంవత్సరాలు అక్కడ ఉంటాడు. దాదాపుగా 20 సంవత్సరాలు అక్కడ ఉంటాడు. 14 సంవత్సరాల కొలువు, అలాగే 6 సంవత్సరాలు అక్కడ జీవించినట్లు మనం చూస్తాం. 20 సంవత్సరాలు అక్కడ ఈ యాకోబు అనే వ్యక్తి పద్మనారాములో నివసించినట్లు మనం చూస్తాం. ఎందుకంటే తీటు కలిగిన వాడు, అలాగే ఐగుప్తు దేశంలో జీవించినటువంటి వ్యక్తి. అందుకే దేవుడు అవకాశం ఇచ్చాడు వారికి వెళ్ళడానికి, కానీ ఇస్సాకు దేవుడు అవకాశం ఇవ్వలేదు. కనుక మన జీవితాల్లో కూడా దేవుడు ఎక్కడికి తీసుకువెళ్ళాలో, మన జీవితం, మన యొక్క పరిస్థితి దేవుడు ఎరిగిన వాడు అన్నమాట. మనం ఎక్కడికైతే మనం సూటబుల్ పరచడమో అక్కడికి తీసుకువెళ్ళి దేవుడు తన పనిని జరిగించుకుంటాడండి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, ఎవరైతే ఈ ఇస్సాకు చక్కగా దేవుని మాట విన్నాడు, అక్కడే గెరారులోనే నిలబడ్డాడు, అక్కడే పొలములో పంట వేశాడు, విత్తనం వేశాడు, చక్కగా ఆశీర్వదించబడ్డాడు. ఎవరైతే ఆయన మాట వింటారో, ఆయన మాటకు లోబడతారు, ఎవరైతే ఆ మాటను అనుసరించి జీవిస్తారో, కన్నీటితో విత్తు వారు సంతోషంతో పండబోయేదురు. ప్రియమైన సహోదరుడా, ఈ యొక్క సమయంలో ఈ సంవత్సరంలో నువ్వు వేసే పంట కన్నీటితో విత్తితే, ఆయన మాట లోబడితే ఆ గొప్ప దిగుబడిని
నీవు తీసుకొని రాగలవు. కనుక నీవు నిరాశ చెందొద్దు, బాధపడవద్దు. దేవుడు ఉన్నాడు, ఆయన గొప్పవాడు, ఆశీర్వదించేవాడు. కనుక ఏ విషయమునైనా, ఏ రంగంలో అయినా ఆయన మన పట్ల ఆయన ఆదుకునేవాడు, మనల్ని బలపరిచేవాడు, ఆయన ఆశీర్వదించేవాడు. దేవుడు ఎలా గొప్పగా చేయగలడంటే హఠాత్తుగా ఆశీర్వాదం రాదనమాట. ఒక్కసారిగా రాత్రికి రాత్రే కోటీశ్వరులు కాలేము. అది వేరే రూట్లు అనమాట. ఆ రూట్లు మనకు సంబంధించినవి కాదు, ఆ రూట్లు మనకు పనికిరావు. కానీ దేవుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే అక్కడే చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? 12వ వచనంలో, దయచేసి 13వ వచనం చదువుకుందాం. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు. క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు. దేవుడు మన ఆశీర్వదించే విధానం క్లియర్గా చెప్పబడింది. ఎలా ఆశీర్వదిస్తాడంట? స్టెప్ బై స్టెప్. కనుక ఒక్కసారిగా కోటీశ్వరులను కాలేదు, కానీ దేవుడు ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదం ఆయన క్రమక్రమముగా ఆయన వర్ధిల్ల చేసేవాడు. అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా ఒక్కసారి రక్షించబడిన వెంటనే వచ్చి ఆరాధన తలంపులు చెప్పలేరు, రక్షింపబడిన వెంటనే వచ్చి మెసేజ్ చెప్పలేరు, రక్షింపబడిన వెంటనే వచ్చి స్తుతులు చెల్లించలేరు. క్రమక్రమముగా మనము విశ్వాసంలో వర్ధిల్లాలి. క్రమక్రమముగా ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కట్టుకునే వారంగా ఉండాలండి. అంతేకాని ఒక్కసారిగా మనం పరిపూర్ణులు కాలేం, ఒక్కసారిగా ఆత్మపూర్ణులు కాలేం. ఆయన యొక్క స్వారూపంలోకి దినదినం మనం మార్చబడాలి. అదే ఆత్మ సంబంధమైన క్రమక్రమ ఆశీర్వాదంగా మనం చూస్తా ఉన్నాం. మనకు మాట అక్కడ చదువుకుంటే 14వ వచనంలో, 14-15 వచనాలు, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి అని మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ అసూయ ఎలాంటిదో అక్కడ చెప్తా ఉన్నాడు. 15వ వచనంలో, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అసూయ అలాంటిది మనం చూస్తా ఉన్నాం. చక్కగా ఆశీర్వదింపబడ్డాడు, అయితే అక్కడ బావులు ఉన్నాయి, తన తండ్రి తగిన బావులు ఉన్నాయి. వాటిని ఏం చేస్తా ఉన్నారు? శత్రువులు. ఫిలిష్తీయులు అంటే శత్రువులు ఏం చేస్తా ఉన్నారు? మన్ను పోసి, మట్టి పోసి ఆ యొక్క బావులను పూడ్చివేస్తా ఉన్నారండి. దాని వలన వారికి కలిసి వచ్చే ప్రయోజనం ఏమి? ఎటువంటి ప్రయోజనం లేకపోయినా ఇతరులకు కలిసి రాకూడదని అసూయపరులు ఆరాటపడుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరి సహోదరులారా, మరి కలిసి వచ్చేది ఏమి లేదు. ఆ బావులు ఉంటే వారికి నీళ్ళు వస్తాయి, దప్పిక తీర్చబడుతుంది, పంటలు పండుతాయి, చాలా సమృద్ధి ఉంటుంది వారి దేశంలో ఉన్నాయి. కానీ వారు ఏం చేస్తా ఉన్నారు? ఆ యొక్క మన్ను పోసి వారిని కూడా నష్టపరచాలని వారు ఆరాటపడుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం. వారు ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ శత్రువులు వారు బాగుపడే వారిని కూడా బాగుపరచలేదు. ప్రియమైన సోదరి సహోదరులారా, మన జీవితంలో ఇక్కడ వారు అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసేది. ఈనాడు మనం సువార్త ప్రకటిస్తూ ఉంటే, బయటికి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉండగా వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, సువార్త అనే బావులు మనం త్రవ్వుతూ ఉండగా వారు బావులు త్రవ్వారు, మన ఆత్మ సంబంధమైన బావులు మనం త్రవ్వే వారంగా ఉన్నాం. అంతేకాని మనం కూడా ఇస్సాకు బావులు త్రవ్వాడు కనుక మనం కూడా వెళ్ళి గుంటల్లో ఉందాం అని కాదు. కానీ ఆలోచన ఆత్మ సంబంధమైన బావులు, స్వార్థ బావులు త్రవ్వాలి, వెళ్ళాలి, దేవుని స్వార్థను ప్రకటించాలి. వారు ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఆ మన్ను పోసేవారుగా ఉన్నారు శత్రువు. ప్రియమైన సోదరి సహోదరులారా, గరువు ఆఫీస్ అనే పేరుతో ఏర్పరచబడిన వారిని కూడా వారిని మోసపుచ్చడానికి, వారిని అడ్డుకోవటానికి, మరలా వారి యొక్క వాటిలోకి మార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సువార్త ప్రకటించబడుతూ ఉండగా, రక్షింపబడుతూ ఉండగా వారు అడ్డుకుంటా ఉన్నారు. మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు అని
డైలాగ్ వేస్తా ఉన్నారు అనమాట. ఇది కొత్త డైలాగ్ ఏం కాదనమాట. మనకి బైబిల్ గ్రంథంలో జెరుబ్బాబెలు యేషువ నాయకత్వంలో వారు మందిరాన్ని కట్టేటప్పుడు అక్కడ కూడా ఉన్న శత్రువులు దేవుని పని అడ్డుకోవడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు అని వారిని అడుగుతా ఉన్నారు. కనుక ఇది కొత్త డైలాగ్ ఏం కాదు మనకి. ప్రియమైన సోదరి సోదరులారా, వారు ఎన్ని అడిగినా పర్మిషన్ అవసరమే. ఎక్కడికైతే వెళ్ళాలో పర్మిషన్ తీసుకున్నారు. వారు పర్మిషన్ తీసుకున్నారు. జెరుబ్బాబెలు యేషువ అక్కడ ఉన్న కోరేష నాయకత్వంలో పర్మిషన్ తీసుకొని చక్కగా పనిచేశారు. కనుక నేడున్న అవకాశాల్ని మనం వాటిని ఉపయోగించుకొని మనం చక్కగా స్వార్థ భావులు ఈనాడు మనం త్రవ్యేవారంగా ఉండాలండి. అయితే వారు 16వ వచనంలోనే మాట చదువుకుంటే 16 నుంచి 21వ వచనంలో సమాధానం కలిగిన ఇస్సాకు, రెండవది సమాధానం కలిగిన ఇస్సాకు జీవితాన్ని మనం చూస్తాం. అక్కడే 16వ వచనంలో అబీమెలెకు నీవు మాకంటే బహు బలమగలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాను అని మనం చూస్తా ఉన్నామండి. కనుక చివరికి మొత్తానికి శత్రువులే పై చేయండి. ఇస్సాకుని అక్కడి నుంచి పంపించే వరకు వారు నిద్రపోయిన వారుగా లేరండి. ఇస్సాకుని ఎట్టకేలకు వారి దగ్గర నుంచి పంపించినట్లు మనం చూస్తా ఉన్నాం. కానీ ఇస్సాకు ఒక అడుగు ముందుకేయగలిగాడంటే అది దేవుని యొక్క చిత్తం, అంతేకాని వారి యొక్క గొప్పతనం ఎంత మాత్రం కూడా కాదన్నమాట. కనుక అసూయ అనేది అది చెడ్డ లక్షణం. ఈ అసూయ ఆ దేవుని వాక్యంలో సెలవిస్తా ఉంది. మత్సరము ఎముకలకు కుళ్ళు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మత్సరం అంటే అసూయ, ద్వేషం, పగ, కుట్ర అని మనం వాటికి అర్థాలు, పర్యాయ పదాలు మనం చూడగలం అన్నమాట. కనుక ఒక విశ్వాసులుగా మన జీవితాల్లో అటువంటి లక్షణాలు, అటువంటి బ్యాడ్ క్వాలిటీస్ మనలో ఉండకూడదండి. ఒక విశ్వాసులుగా ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే, ఆత్మీయంగా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ వారు ఎదుగుతూ ఉంటే వారి ఎదుగుదలను చూసి మనము ఆనందించే వారంగా ఉండాలి. ఒకవేళ ఆనందించలేకపోతే అసలు విశ్వాసమే కాదని అర్థం అన్నమాట. మన జీవితంలో నీకు క్రీస్తు అర్థం కాలేదని అర్థం. ఇంకంతే. ఎవరైతే ఎదుగుతూ ఉన్నారో వారు చూసి మనం ఆనందించే వారంగా ఉండాలి. వారి ఎదుగుదలను చూసి అలా మనం ఇన్స్పైర్ అయ్యి ఆ విధంగా చక్కగా కష్టపడి ప్రయాసపడి మనం ప్రతి విషయంలో ప్రభు కొరకై ఆశీర్వదించబడి ఉండాలి. సౌలు జీవితంలో అసూయపడి, సౌలు తర్వాత దావీదు ఆ రాజ్యంలోకి వచ్చాడు. సౌలు అక్కడ ఒక మాట, అక్కడ స్త్రీలు పెద్ద సమస్యను తీసుకొని వచ్చి పెట్టారు. సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని ఎప్పుడైతే ఆ మాట చెప్పారో సౌలులోకి ఏమొచ్చింది? అసూయ వచ్చినట్లు మనం చూస్తాం. అసూయ చేత ఆ నిరంతరము అతని సింహాసనం, తన కుమారులు కూడా స్థిరపరచబడవలసిన దేవుని యొక్క ప్రణాళిక మార్చబడింది. చివరికి దావీదును దేవుడు హెచ్చించాడు. ఆయన యొక్క ఆ సంతానానికి రాజరికాన్ని దేవుడు నిరంతరం ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అసూయ చేత అతడు ఏడవబడి తన కత్తి మీదే తాను పడి చనిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరి సహోదరులారా, అసూయ అనేది చాలా భయంకరమైనది. కనుక ఎంత మాత్రం కూడా అసూయ అనేది ఒక విశ్వాస జీవితంలో దరికి కూడా చేరక ఆ యొక్క సాతాను యొక్క లక్షణాన్ని ఎదుర్కొనే వారంగా దేవునికి లోబడి సాతాన్ని మన దగ్గర నుంచి పారదోలే విధంగా మన జీవితాలు ఉండాలి. ఇక్కడ ఇస్సాకు యొక్క సమాధానం 17-18 వచనాల్లో ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాను అని మనం చూస్తా ఉన్నాం. గెరారు లోయకు వెళ్ళాడు. గెరారు లోయలో అక్కడ నివసిస్తా ఉన్నాడు. గెరారు లోయలో కూడా దేవుడు ఆశీర్వదించేవాడండి. ఎందుకంటే నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. దేవుని తోడు అవసరం అండి. కనారులో ఉన్నా, కరువులో ఉన్నా, అలాగే
ఎడారిలో ఉన్న మంచి ప్రాంతంలో ఉన్న, అలాగే చివరికి ఆ లోయల్లో ఉన్న ఆయన ఆశీర్వదించేవాడండి. ఆయన కనుదృష్టి ఆ లోయల్లో కూడా, ఆ కొండ పర్వత శ్రేణులు ఎక్కి దిగాలి. లోయల్లో ఉన్న వారిని పట్టించుకునేవారే ఉండరు, కానీ ఆ లోయల్లో ఉన్న వారిని కూడా పట్టించుకునే దేవుడు అండి. లోయల్లో కూడా తోడు ఉంటాడు. ఎక్కడ ఉన్నా ఆయన తోడుగా ఉంటాడు. దేవుని తోడు మనకు అవసరం అండి. దేవుని తోడు లేకపోతే ఎంత మాత్రం కూడా మనం ముందుకు కొనసాగలేము. ఎజ్రా అంటా ఉన్నాడు, అయ్యా మేము వెళ్తా ఉన్నాం, చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఉంది ఈ బబులోను దేశం నుంచి కనాను దేశానికి. దాదాపుగా 3 నుంచి 4 నెలల ప్రయాణం ఉంది. ఎంతో విస్తారమైన సంపదను తీసుకొని వెళ్తా ఉన్నా. శత్రువులు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, కనుక నీ తోడు మాకు కావాలయ్యా. నీ తోడు మేము ఉంటేనే మేము ముందుకు కొనసాగలమని దేవుడు ఎప్పుడైతే భరోసా దేవుడు అనుగ్రహించాడో, తద్వారా వారు ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క తోడు అవసరం. మన బలం, మన అధికారం, మన ప్రతి విషయాలు ఇవన్నీ ఆఫ్టర్లు అండి. అంటే యేసు దేవుని తర్వాత అర్థం అన్నమాట. ఆఫ్టర్లు అంటే ఇవన్నీ ఆయన తర్వాతే, ఆయన తోడు తర్వాతే. ఆయన తోడు లేకుండా మనం ఏం చేయగలం? దేవుని తోడు కోరుకునే వారంగా ఉండాలి. ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుడు తోడుగా ఉంటే ఇంకా ఏ భయం లేదు మనకి. దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయనే మన నిరీక్షణ, ఆయన మన ఆశ్రయదుర్గం, ఆయనే మన బలం, ఆయనే మన కోట, ఆయనే మన బురుజు. కనుక ఆయన మనకు తోడుగా ఉండేవాడు. ఇస్సాకు తోడుగా ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించాడండి. ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉండడం ద్వారా ఇస్సాకు ఏం చేశాడు అక్కడ మనం చూస్తాం. 18వ వచనం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవించెను. ఎలాగూ అనగా, అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టిన అని మనం చూస్తున్నాం. పేర్లు పెట్టిన అని మనం చూస్తా ఉన్నాం. తండ్రి త్రవించిన తిరిగి ఆ బావులను తిరిగి తగిలించిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నామండి. ప్రియమైన సోదరి సహోదరులారా, ఈ లోకములో సువార్త ప్రకటిస్తూ ఉండగా మందు వేశారా, అయినా వాటిని తిరిగి త్రవ్యేవారంగా ఉండాలండి. బైబిల్ గ్రంథం ఒక మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. యవనస్తులు సహాయకరంగా చదవండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. కనుక మన పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాయి మనము తీసివేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మన పితరులు ఆదిమ సంఘం వారు స్వార్థ కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. కరువు ఉంది, ఖడ్గం ఉంది, వ్యాధి ఉంది, బాధ ఉంది, శత్రువులు ఉన్నారు. సువార్త ప్రకటిస్తే చంపకేసి కొట్టే వాళ్ళు ఉన్నారు. సువార్త ప్రకటిస్తే చొక్కాలు పట్టుకొని బయటికి అక్కడే రాళ్లతో కొట్టి బయటికి తెచ్చుకొచ్చారు. ఎన్ని ఉన్నా వారు సువార్తని ప్రకటించడం ఆపలేదండి. యెరూషలేములో గొప్ప హింస వారు ఎదుర్కొన్నారు, అయినా సువార్త ప్రకటించి ఆపిన వారు కాదన్నమాట. ప్రియమైన సోదరి సహోదరులారా, పితరులు వేసిన పొలిమేర రాతిని, పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకూడదు, తిరిగి త్రవ్వాలి. ఆనాడు ఆదిమ సంఘం చేసిన పరిచర్య జ్ఞాపకం చేసుకొని నేటి యవనస్తులు ఆ పురాతనమైన రాతిని గట్టిగా పట్టుకొని ప్రభు కొరకై జీవించే వారంగా ఉండాలండి. పురాతన ఆ యొక్క పునాది సత్యాలు గట్టిగా పట్టుకొని ప్రభు కొరకై యవనతరంగా ప్రభు కొరకై నిలిచే వారంగా ఉండాలండి. అంతేకాని మోడ్రన్గా ఉండి మోడ్రన్గా కొన్ని విషయాలు
ఆ కొత్త ఊపుడు చాలా అనర్థానికి తీసుకొస్తుంది అనమాట. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, యవనస్తులారా, ముందున్న వారు ఉన్నారు, సంఘములో పెద్దలు ఉన్నారు. వారి యొక్క పెద్దల యొక్క చక్కటి లక్షణాలని అనుసరిస్తూ మనం చక్కగా జీవించే వారంగా ఉండాలి యవనస్తులుగా. అంతేకాని కొత్త ఊపుడు వద్దనమాట. కొత్త ఊపుడు ఉందన్నమాట బైబిల్ గ్రంథంలో ఒక చోట. దావీదు ఏం చేశాడు? కొత్త ఊపుడుతో కొత్త ఎద్దుల బండి కట్టాడు అనమాట. చివరికి వచ్చే మరణానికి దారి తీస్తుంది. దావీదు చాలా భయపడ్డాడు ఆ యొక్క విషయాన్ని చూసి. కనుక కొత్త ఊపుడు అనేది చాలా ప్రమాదకరాన్ని తీసుకొస్తుంది. బైబిల్లో ఉన్న విషయాలు వాటి చక్కగా మనం పాటిస్తే చాలు, అంతేకాని భక్తి చేస్తే చాలు, కానీ అతి భక్తి అనర్థానికి దారి తీస్తుంది అనమాట. చాలా శ్రద్ధగా దేవుని కొరకై చక్కగా జీవించే వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్య సత్యాలు మన హృదయంలో పెట్టుకొని చక్కగా వాటిని మనసా వాచ కర్మ త్రికరణ శుద్ధితో చక్కగా వాటిని అనుసరించి జీవించే వారుగా ఉండాలి. కనుక వాటిని తిరిగి త్రవ్వాలి. తిరిగి త్రవ్వినప్పుడే మంచి జలలు బయటకు వస్తాయి. అనేక ఆత్మలు రక్షింపబడడానికి, ప్రభు కొరకై ప్రభు పరిచర్య చేయడానికి అనేక మంది లేవడానికి కారణమవుతుంది. చెప్పేవారు లేకపోతే ఎవరు వింటారండి? వినకపోతే విశ్వాసం ఎక్కడ కలుగుతుంది? కనుక యేసుక్రీస్తు నమ్మిన మనం నోరు తెరవకపోతే క్రీస్తు కొరకు ఎవరిని మనం సంపాదించుకోలేం, మంచి జనాల్ని మనం సంపాదించుకోలేం. కనుక నేటి క్రైస్తవులుగా నిజంగా కొన్ని సంఘాలు ఖాళీ అయిపోతా ఉన్నాయి. ఇంగ్లాండ్ దేశంలో మంచి ఉజ్జీవాన్ని రగిలించిన దేవుని సేవకులు పెద్ద పెద్ద సంఘాలు ఏర్పాటు చేశారు. నేడు చూస్తే అక్కడ ఆ దేశం నుంచి అనేక మంది మిషనరీస్ అనేక దేశాలు వెళ్ళి చక్కటి పరిచర్య చేశారు. అనేక దేశాలని ఇంగ్లాండ్ దేశం చాలా ప్రభావవంతంగా మార్చింది. నేడు చూస్తే ఆ దేశంలో ఉన్న చర్చిలు చెప్తుంటే నేను విన్నాను, ఆ దేశంలో ఉన్న చర్చిలు ఖాళీ అయిపోయాయి. కొన్ని చర్చిలు మూతపడిపోయాయి. దీప స్తంభాన్ని ఆయన తీసివేశాడు అన్నమాట. ప్రియమైన సోదరి సహోదరులారా, చర్చిలు ఖాళీ అయిపోయాయి. అంత మాత్రమే కాదు, కానీ ఆ చర్చిలు సినిమాలుగా మార్చబడ్డాయంట. ఎంత బాధకరో మనం చూస్తామన్నా. ప్రభు కొరకై మన పరిచర్య ఈ 4 గోడల మధ్య మాత్రమే కాదు, కానీ బయటికి వెళ్ళి మనం చేసినప్పుడు ఆ దేవుడు చక్కగా ఆయన ఆశీర్వదించేవాడండి. కనుక ఆయన ఎదుట నిర్దోషంగా మనం జీవించే వారంగా ఉండాలి. ఆయన మనల్ని ఈ తరంలో మాత్రమే సేవ చేయగలం. ఈ తరం పోయిన తర్వాత మన తరం వృద్ధాప్యం వచ్చింది, పాట పాడాలని ఉంది, పాడలేకపోతున్నానే, వాక్యం చెప్పాలని, వాక్యం చెప్పలేకపోతున్నానే, సువార్త ప్రకటించాలనే ఆశ ఉంది, నా కాళ్ళు సహకరించట్లేదే, బైబిల్ చదవాలని ఉంది, నా కళ్ళు సహకరించట్లేదే అని మనం నిరాశపడటం తప్పితే ప్రభు కోసం ఏం చేయలేం. కనుక బలము మనలో ఉండగానే ప్రభు కొరకై మనం జీవించే వారంగా ఉండాలి, ప్రభు కొరకై ప్రకటించే వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే చక్కటి జనులు, చక్కటి ఆత్మలని మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇస్సాకు అక్కడ ఆలోచన చేస్తే 19వ వచనంలో, మరి ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవగా జలలు గల నీళ్లు బావి దొరికెను అని మనం చూస్తా ఉన్నాం. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాది అని చెప్పిరి. కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టినని మనం చూస్తున్నాం. పైన ఒక బావి తవ్వారు. రెండవదిగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ముందుకు వెళ్తే షిప్నా అని, ఆ తర్వాత ముందుకు వెళ్తే రెహబోత్ అని మనం చూస్తా ఉన్నాం. 21వ వచనం వరకు వారు కలహించినట్లు మనం చూస్తాం. ఎవరు? శత్రువులు. ఇస్సాకు ఆ బావులు త్రవ్వినప్పుడు వారు వచ్చి అడ్డుకుంటా ఉన్నారండి. శత్రువులు వారు ఆ బావుల్ని వారు ఆక్యుపై చేస్తా ఉన్నారు, ఆక్రమించుకుంటా ఉన్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల మధ్య ఇస్సాకు పక్కన ఉన్నవారు కొంచెం ఉంటారు కదా, ఎవరు? మంచి బలము కలిగిన వారు, మంచి జ్ఞానం కలిగిన వారు ఉంటారు. అలాగే మరొకరు ఆవేశపడేవారు కూడా ఉంటారు. నీవున్నావు, నీ తోడు మేమున్నాం, యుద్ధం అదే వాళ్ళు లేచి పడేద్దాం అని
అక్కడ ఉన్న వారు ఒకవేళ అన్నారేమో, కానీ ఇస్సాకు ఎంత మాత్రం కూడా అక్కడ వారితో యుద్ధానికి దిగలేదు అన్నమాట. యుద్ధానికి దిగకుండా చక్కగా ఆ యొక్క ఇతరుల మధ్య, ఆ అన్యుల మధ్య, దేవుణ్ణి ఎరగని తరం మధ్య ఏం చేస్తా ఉన్నాడు? ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదిస్తా ఉన్నాడు. అంటే సమాధానాన్ని పొందుతా ఉన్నాడు. మంచి సమాధానం కలిగిన ఇస్సాకు జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. సమాధాన పడుతున్న ఇస్సాకు ఎంత గొప్ప మాదిరిని అనుసరిస్తున్నాడో మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఏమైనా తక్కువ చేశాడా? అక్కడ వారు లాక్కున్నాడు, మరలా దేవుడు మరొక బావిని దేవుడు అనుగ్రహించాడు. అక్కడ మరలా వారు తీసుకున్నారు, మరలా మరొక బావిని అనుగ్రహించాడు. మరలా వాటిని తీసుకున్నారు, దేవుడు మరొక బావిని దేవుడు అనుగ్రహించాడు. రెహబోతు అనే బావిని మనం చూస్తున్నాం. 23వ వచనంలో, అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళి ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు. నిజంగా ఆలోచన చేయండి. ఇన్ని సన్నివేశాలు జరిగిన తర్వాత 3 సార్లు బావిని ఆక్రమించుకున్నారు. ఈ సమయంలో ఎంత భయం కలుగుతుంది, ఎంత నిరుత్సాహం కలుగుతుంది? ప్రియమైన సహోదరులారా, కోల్పోయావా? నిరాశలో నిన్ను వెంబడిస్తుందా? నిన్ను బాధ వెంబడిస్తుందా? కన్నీరు వెంబడిస్తుందా? అయితే నీ నిరాశకు నిరీక్షనిచ్చేవాడు ఆయన. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. అందుకే అంటా ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాను, భయపడొద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కొన్నిసార్లు భయాలు మనల్ని కమ్మేస్తాయి, మన చుట్టూ కమ్మేస్తాయి. భయాలు, ఆందోళన మన జీవితంలో ఏర్పడుతుంది. దిక్కుతోచని పరిస్థితులు ఎవరు చెప్పుకున్నామన్నా ఎవరు తీరలేరు. కానీ మనల్ని పిలిచినవాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు, మనల్ని నిలబెట్టేవాడు ఆయన ఉన్నాడు. ఆయన మన భయాల్ని పారదోడేవాడు, మన భయాల నుంచి విడిపించేవాడు, మనకు ధైర్యాన్ని అనుగ్రహించేవాడు. ఇక్కడ ఇస్సాకు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు, సమాధానం కలిగి జీవించాడు. ప్రియమైన వాళ్ళరా, కుటుంబాల్లో సమాధానం, సంఘములో సమాధానం, సంఘం వెలుపటి వారి చేత సమాధానం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. సమాధానం ఉందా? మన గురించి వారి మధ్య సమాధానం ఉందా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆత్మ పరిశీలన కలిగి ఉందాం. ప్రియమైన సహోదరులారా, ఎంత నష్టమైన ఇస్సాకు ఎంతో కష్టపడ్డాడు. బావులు త్రవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు వస్తే వెంటనే మిషన్లు వస్తాయి, టక మిషన్స్ దించుతారు, డ్రిల్ వేస్తారు. 500 అడుగులు కాకపోతే 1000 అడుగులు అని వేస్తారు అనమాట. మిషన్లు వస్తాయి. కానీ ఆ రోజుల్లో అట్లా కాదు, చేతులతో త్రవ్వాలి, కష్టపడాలి. అయితే అటువంటి కష్టాలు కూడా వదులుకున్నాడు అనమాట. కొన్నిసార్లు మనకి ఇష్టమైనవి, కొన్నిసార్లు మనకు లాభకరమైనవి, కొన్నిసార్లు మనకు ప్రాముఖ్యమైనవి దేవుని కొరకు మనం వదులుకునే వారంగా ఉండాలి. ఇతరులను సంపాదించుకోవడానికి, అన్యుల్ని సంపాదించుకోవడానికి, వారి కొరకై, మనందరి కొరకై యేసుక్రీస్తు వారు నీ కొరకై, నా కొరకై కలవరీశులలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగాడు. నిత్య పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన సమస్తాన్ని కోల్పోయాడు. కనీసం దేవుడు ఈ లోకంలో ఆ తుచ్చమైనవి ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. వాటిని గట్టిగా పట్టుకుంటామా? మనుషులు ముఖ్యమా లేకపోతే అవి ముఖ్యమా? ఒకసారి ఆలోచించేద్దాం. ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కనుక మనకి ఇష్టమైన వాటన్నిటికంటే, మనకు లాభమైన వాటన్నిటికంటే, మనకు ప్రాముఖ్యమైన వాటన్నిటికంటే ఇతరుల్ని ప్రాముఖ్యంగా ఇచ్చి ఇతరుల్ని, అన్యుల్ని రక్షించబడడానికి మనం ముందుకు కొనసాగుదాం. సమాధాన పడదాం. మంచిగా అనేక మందిని సాధించడానికి ముందుకు కొనసాగుదాం. అలాగే మూడవదిగా సాక్ష్యం కలిగిన ఇస్సాకు. 27వ వచనం చదువుతారా దయచేసి? 27వ వచనం, ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారు అని వారిని అడగ్గా, వారు నిశ్చయముగా
యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి కనుక నీవును మాకు కీడు చేయకుండాట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఈ మాట చదవండి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవని అన్యులు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. సాక్ష్యము కలిగిన ఇస్సాకు, సాక్ష్యము పొందిన ఇస్సాకు అండి. దేవుని ఆశీర్వాదం ఉందని ఎవరు కనుగొన్నారంట? ఇస్సాకు కాదు. ఇస్సాకు ఓకే, దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడని అన్యులు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. అయ్యా నీకు యెహోవా తోడుగా ఉన్నాడు అని అబీమెలెకు రాజు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు అనేది మన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారా? మీరు ఈ లోకంలో సాక్షులై జీవించాలని లేఖనాలు సెలవిస్తా ఉండగా దేవుని కొరకై మనము సాక్ష్యము సంపాదించుకుంటా ఉన్నామా? మన గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి? నీ ఇంటిలో నీ భర్త ఇచ్చే సాక్ష్యం ఏంటి? నీ భార్య ఇచ్చే సాక్ష్యం ఏంటి? నీ పిల్లలు ఇచ్చే సాక్ష్యం ఏంటి? నీ గురించి నీ తల్లిదండ్రులు ఇచ్చే సాక్ష్యం ఏంటి? ఈ సమాజంలో నీ గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి? ఒకసారి అటువంటి సాక్ష్యాన్ని కోల్పోతే ప్రభు దగ్గర సాక్ష్యాన్ని సంపాదించుకునే వారంగా ఉన్నాం. సమాజంలో సాక్ష్యాన్ని నిలబెట్టుకుందాం. ప్రభు కొరకై సాక్షులుగా జీవిద్దామని బైబిల్ గ్రంథంలో అనేక మంది సాక్షులు ఉన్నారు. అలాగే ఈ లోకంలో కూడా సాక్షిగా జీవించిన వారు ఉన్నారు. గొప్ప మిషనరీ గ్రహం స్టేట్స్ ఎక్కడికి వచ్చాడు? ఒరిస్సా వచ్చాడు. ఒరిస్సా వచ్చి అక్కడ ఉన్న కుష్ఠ రోగులకు వైద్యం చేశాడు. దేవుని స్వార్థ ప్రకటించడం కంటే ఎక్కువగా అక్కడ ఆ వ్యక్తి చేసింది దేవుని యొక్క ప్రేమను చూపించాడు, దేవుని యొక్క ఆదరణ చూపించాడు. ఆ దిక్కుతోచిన పరిస్థితుల మధ్య, అనారోగ్య పరిస్థితుల మధ్య వారికి ఆరోగ్యాన్ని దయచేసిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. మంచి సాక్ష్యాన్ని వారి ఎదుట కలిగి ఉన్నాడు. అతను సువార్త చెప్పడానికి ఆ రోజుల్లో చాలా భయపడేవాడంట. అయినా దేవుని కొరకై ఆ ప్రేమ చూపించడం ద్వారా అనేక మంది క్రీస్తుని నమ్ముకోవడానికి అతడు దారి అయ్యాడు. క్రీస్తు కొరకై గ్రహం స్టేట్స్, తిమోతి, ఆ ఇద్దరి పిల్లలు ఫిలిప్పు అలాగే తిమోతి వారు వస్తూ ఉండగా ఆ రాత్రి ఆ యొక్క వెహికల్లో వారు ఉన్నారు. ఆ సమయంలో దుండగులు, శత్రువులు వచ్చి అతన్ని గడ్డి వేసి అక్కడ అతన్ని కాల్చి వేసినట్లు మనం చూస్తాం. హతసాక్షులైపోయి హతసాక్షులై వారు అనేక మందిని ప్రభావవంతంగా మార్చగలిగినట్లు మనం చూస్తున్నాం. ఒరిస్సా రాష్ట్రం కదిలించబడింది 1999 సంవత్సరంలో. అనేక సంఘాలు ఏర్పడడానికి కారణమయ్యాడు. కనీసం హతసాక్షులు కాకపోయినా క్రీస్తు కొరకై సాక్షులుగా జీవించడానికి మన ముందు కొనసాగుతాం. కనుక ఇస్సాకు జీవితంలో అతని ఆశీర్వాదాన్ని ఎవరైనా ఆపగలిగారా? ఎవరైనా నిరోధించగలిగారా? అంటే దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఎవరు కూడా మన ఆశీర్వాదాన్ని నిరోధించలేరు, మన ఆశీర్వాదాన్ని ఆపలేరు. దేవుడు సహాయాన్ని అనుగ్రహించేవాడు, ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు. కనుక ఇస్సాకు వలె సమృద్ధి కలిగి, ఇస్సాకు వలె సమాధానం కలిగి, ఇస్సాకు వలె సాక్ష్యాన్ని సంపాదించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ సహాయం చేయనుగాక.